ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉన్నాం. నిన్న రాత్రి ఎక్స్ ఎంపీ మార్గాని బాత్రాం ప్రచార రథాన్ని అయితే కొంతమంది దొండగులు నిప్పండించారు. అది ఏ విధంగా జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే క్లూస్ టీమ్ ఉంది. ప్రస్తుతం అయితే మనం మార్గాని ఎస్టేట్ దగ్గర ఉన్నాం. మార్గాని రామారావు విగ్రహం అయితే ముందుగా ఉంటుంది. అక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఒక పక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ప్రధానంగా ఉండే దారి ఉంటుంది. అది కాకుండా మరొక పక్క ఇంకొక గేట్ కూడా ఉంది. అయితే ఇది ఉంటుంది. కామన్ పీపుల్ అందరూ కూడా ఇదే దారిలో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏదైతే విధంగా మనం చూసుకుంటే ఇదే విధంగా చూసుకుంటే అదిగో అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఎగ్జిబిషన్ అంతా కూడా అక్కడ ప్రదర్శించబడుతుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఉపయోగిస్తారు. ఈ స్థలాన్ని అంతా కూడా పార్కింగ్ ఉపయోగిస్తారు. ఇదైతే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ వెనుక భాగంలో అయితే ఆ ప్రచారథాన్ని పార్క్ చేసి ఉంచారు. ఇదైతే ఆఫీస్ బిల్డింగ్ అయితే స్టాఫ్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఎవరైతే మార్గాని రామారావు ఉన్నారో ఈయన ఎక్స్ ఎంపీ భరత్ తాతయ్య గారు ఈ విగ్రహం వెనకాల ఉన్న ఆ ఆఫీస్ వెనకాల ఒక చిన్న షెడ్లో ఏర్పాటు చేసి ఆ షెడ్లో అయితే ఆ వాహనాన్ని ఉంచారు. అయితే దొండగులు ఈ దారి గుండా వచ్చుంటారని అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఉపయోగించే దారి కాదు. ఏదైతే ఈ దారి ఉందో ఈ దారి అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వాడుకలో లేదని చెప్పుకోవాలి. ఈ గేట్లు కూడా క్లోజ్ చేసి ఉన్న నేపథ్యంలో ఎవరైనా భరత్ వచ్చినా కూడా ఆ దారి గుండానే వెళ్తారు. అయితే ఇక్కడ క్లూస్ టీమ్ అయితే క్లూస్ని సేకరించే పనిలో ఉన్నారు. డోర్ ఓపెన్ కాకపోవడంతో కట్ చేసి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ వాహనం ఏ విధంగా దగ్నమైంది, ఏంటి పరిస్థితి అనేది అయితే మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. క్లూస్ టీమ్ అయితే క్లూస్ సేకరిస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా దగ్నమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇంజిన్ కూడా పూర్తిగా దగ్నమైన పరిస్థితి ఉంది. ఈ బ్యాటరీ కావచ్చు, ఇంజిన్ కావచ్చు, మొత్తం అంతా కూడా పూర్తిగా దగ్నం అయిపోయిన పరిస్థితి ఉన్నాయి. పెట్రోల్ను ఉపయోగించారా లేకపోతే ఏంటి అనే పరిస్థితిలో అయితే వీళ్ళు క్లూస్ టీం అంతా కూడా క్లూస్ సేకరించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు కూడా పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. ఏం జరిగింది ఏంటి అయోమయంలో ఉన్నారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా. క్లూస్ టీం అయితే పూర్తిగా అసలు ఏ విధంగా దగ్నమైంది, ఏ మెటీరియల్ ఉపయోగించి ఉంటారు, దేంతో బర్న్ చేసి ఉంటారు, అసలు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే నిజంగా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో అయితే క్లూస్ను సేకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం కార్యకర్తలు కూడా ఇక్కడ భారీ ఎత్తుగా చేరుకున్నారు. కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరిగింది అనుకుంటున్నారు అసలు? నమస్కారం సార్. మీ ఛానల్ ద్వారా, ఆర్టీవీ ఛానల్ ద్వారా మన నగర ప్రజలకి తెలియజేయండి ఏమనగా కూటమి తరపున ఒక బంపర్ మెజార్టీ అనేది ఏ రకంగా వచ్చిందన్నది ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఓటు ఏమైంది అని అడుగుతున్నారు. వాళ్ళు వేసినవారు అది కూటమి తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం. అయితే గెలుపు వాళ్ళదే కదా, గెలిచినందుకు మాకేం ఇది లేదు. మేము ఒక్కటి ఆలోచించేది ఏంటంటే ఏం ఓడిందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు. రాష్ట్రంలో సంక్షేమం అనేదే ఓడిపోయింది, ప్రజా సంక్షేమం అనేదే ఓడిపోయింది. అంతేగాని ఈ అర్ధరాత్రి కాడ వచ్చి కార్లు తగలబెట్టడాలు, వైఎస్ఆర్ జెండా కనపడితే దానికి అంటించడాలు, సోషల్ మీడియా కన్వీనర్లపైన దాడి చేయడాలు ఇది మంచి పద్ధతి కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో పోరాటం అనేది మన భారతీయుడికి ఏం కొత్త కాదు. మరి ముఖ్యంగా మన రాజమండ్రి పట్టణానికి మన స్వతంత్ర పోరాట యోధులు చరిత్ర సృష్టించినటువంటి రాజమండ్రి గడ్డపైన ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా పోరాటం అనేది లెక్క కాదు. ఇటువంటి ఈ అర్ధరాత్రి కాడ చేసేటటువంటి కార్యక్రమాలు కార్లు తాగి ఇది ఒక పిరికి బంద చర్య. ఇది నిజంగా దమ్ముంటే వాళ్ళు ఏమని నమ్మించి ప్రజలకు ఓటేయించారు, ఏ రకంగా ప్రభుత్వాన్ని అధికారం రాగలిగారు చేసి చూపించి జగనన్న పాలన సాగిస్తూ అందులో మెరుగని ఇంకా పెంచి ఓట్లు మెప్పించి ప్రజలు మెప్పించి గెలిపించి అధికారంలో కూర్చున్నారు. హ్యాపీ. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలు ఆయన అమలు చేస్తున్నాడని మేము సంతోషంగా ఉన్నాం. అధికారం కోసం మేము బాధపడతలేదు. మా సంక్షేమ పథకాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు మిస్ కాకుండా ఉండాలన్నదే మా ఆలోచన. మేము అధికారం కోసం కానీ ఏ విషయం కోసం కాదని ఈగోలు కానీ వారిపైన మాకు శత్రుత్వం కూడా లేదు. మా ఒక్క జగనన్న స్థాపించిన సంక్షేమ పథకాలు పదిలంగా చక్కగా అవి సంక్షేమ పథకాలు అందిస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు ఎన్ని ఇచ్చాడో అన్నిటికి కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా గతంలో కాకుండా ఇప్పుడైనా కూటమి తరపున మాట తప్పకుండా
వాగ్దానాలు అమలు చేయమని కోరుతున్నాము తప్ప వాళ్ళపైన మాకు ఏ విధమైన కోపాలు లేవు. ఓకే, ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎవరు చేసి ఉంటారని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు? ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా, లేదా ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఎవరు చేసి ఉంటారని అనుకుంటున్నారు? ఏమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీయవాదులు మేము, శాంతికి శకునం మేము ఎప్పుడు కూడా విరోధాలు శత్రుత్వాలు పెంచుకుంటే నైజం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్తకి లేదు. అది మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కారణం నుంచి వచ్చినటువంటి తత్వాలు మాయి. ఈనాటికి కూడా శత్రువు వచ్చినా సరే అన్న అంటే మేము భుజమ చేసి అత్తుకునేటటువంటి వాళ్ళమే మేము. కానీ రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ఏంటి, ఈ కూటమి కార్యకర్తలు ఏంటి, ఎక్కడ పక్కడ అరాచక చర్యలు జరుగుతున్నాయి మీ మీడియా వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి ఈ దురాచార చర్యలకి ఇక ముందు పూనుకోకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి. మేము ఎప్పుడు కూడా ఎవరికి శత్రువులం కాదు. మా రాజమండ్రి ఎంపీ భరతరామ గారు ఈ నగరాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దారని ఒక సంతృప్తి మాకుంది. మాకు అది చాలు. మాకు అధికారాల కోసం మేము బాధపడతలేదు, ఓడిపోవని అసలే బాధ లేదు. కానీ ఒకటి మేము మాట్లాడుతున్నాం, మా సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలా, మీరిచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరికి నెరవేరాలా. ఏ వాగ్దానంలో తక్కువ ఉన్నా, సంక్షేమంలో తక్కువ ఉన్నా అప్పుడు ప్రజా పోరాటం, ప్రజల తరపున న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి దుశ్చర్యలకి భయపడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త లేడు. సరే, అదేవిధంగా మీరు చెప్పండి, అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు, ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా మీకు మొన్న ఫ్లైఓవర్ దగ్గర వాళ్ళ నెగ్గిన వెంటనే వాళ్ళ అహంకారం, తెలుగుదేశం ఏంటి ఈయన భర్త గారు ఎంత అభివృద్ధి చేశారని దానికన్నా డబుల్ చేసి చూపించాలి. ఆయన చేసిన దానికి డబుల్ చేసి చూపిస్తే ఈయన మీద చేశారు అని ఉంటుంది. అంతేగాని ఇలాంటి చర్యలు చేస్తే మేము ఊరుకోమండి. ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ వాళ్ళే చేశారని మీరు నమ్ముతున్నారా? అవునండి, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే. లేదంటే ఇన్నాళ్ళు లేనిది ఎందుకు కాలిపోద్దండి వాహనం? ఎన్నాళ్ళు ఓపెన్లోనే ఉంది, ఇంకా బోల్ వెహికల్ నుండి ఇవ్వండి. వాళ్ళప్పుడు ఇదే ఎందుకు కలిపిందండి? అంటే ఇప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చి చేశారు, ఎవరు చేశారని ఏంటి అనేది కూడా తెలీదు. అయితే పెట్రోల్తో చేశారని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవునండి, ఇప్పుడు పెట్రోల్ మీద వేసి ఉంటారండి, అద్దాలు బద్దలు కొట్టి సీట్ల మీద కట్టేస్తే అది పట్టినచ్చారు కదండి, కాలిపోతే ఇప్పుడు అర్ధరాత్రి వెలుగుండగా అయితే ఎవరో ఉంటారండి. అర్ధరాత్రి కూడా ఈయన చెప్తున్నారు ఎగ్జిబిషన్ 10:30 వరకు అయిందే, 10:30 వరకు మేము ఉన్నాము అని చెప్తున్నారు. 10:30 తర్వాత ఇలా అర్ధరాత్రి అంటే ఎవరో ఉండరు కదా అని అది మూలన ఉంది. పోనీ ఏ ఆకతాయిలు చేశారంటానికి అలా పక్కన బయట ఉందనుకోండి, ఏదో ఎవరో చేశారంటే అనుకోవచ్చు. అది కక్షగా మొన్న అదిరెడ్డి అప్పారావు గారు అన్నారు కదండి, భర్త గారు మీ అంటూ చూస్తాను చేస్తాను అని ఆయన ఏదో అన్నారు. దానికే ఈ రోజున ఇలా చేశారు, రేపొద్దున ఇంకోటి చేస్తారు. అది కాదండి, ఇప్పుడు సంక్షేమం చేసి ఇదిగో మేము మీకన్నా బాగా చేసాం అని నిరూపించుకుంటే బాగుంటుంది. కానివ్వండి, ఇలాంటి చర్యలు ఇప్పుడు వచ్చి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. నేను చూస్తున్నా, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ ఇప్పుడు వచ్చి ఇటువంటి దుశ్చర్యలు ఎప్పుడూ లేవండి. ఆయన గతంలో కూడా ఒకప్పుడు నాతోడు కూడా అన్నాడండి అదిరెడ్డి అప్పారావు గారు, బొమ్మూరులో మేము ప్రచారం చేస్తుంటే వాలంటీర్లని 5 ఏళ్ళకి ఏం చేస్తామమ్మా ఏంటి అని గట్టా అని అడిగారు. అవి ఏం అడుగుతున్నారంటే నీ అంత చూస్తానని అడిగారు నన్ను. చూసుకోండి అన్నాను. అది కరెక్ట్ కదండి. ఇప్పుడు మనం శాంతియుతంగా వెళ్ళాలి, అందుకని మనం అది పగలు కొట్టేసి దండిచ్చి ఆడిని కొట్టేస్తే అది మంచి పద్ధతి కదండి. అయితే ఆకతాయిల్ని పెంచి పోషించినంత భరతే, మాకు ఎటువంటి సంబంధం లేదంటే ఎమ్మెల్యే ఇందాక కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు భర్త గారు ఆకతాయిలు పోషించేలాగైతే గత 5 సంవత్సరాలు జరగలుగా మీరు చూసి ఉంటారు. గత 5 సంవత్సరాలు ఎంత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జస్ట్ నెల కూడా అవ్వలేదు. నెల అవ్వకుండా కూడా 4వ తారీఖు వస్తే నెల అవుద్ది. నెల అవ్వకుండానే మీరు ఎంత ఆకృత్యం ఉన్నారంటే మీరు 5 సంవత్సరాలు ఉండగలుగురా?
ఇది ఇక్కడ పరిస్థితి. కార్యకర్తలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప కార్యకర్తలపై దాడులు చేయడం, లేదంటే శిలాఫలకాలు పగలగొట్టడం, అదేవిధంగా చూసుకుంటే ఇలాగా ఏదైతే ప్రజారథాలు ఉన్నాయో వీటిని తగలబెట్టడం ద్వారా ఏమొస్తుందంటూ అయితే ప్రశ్నిస్తున్నారు. సమన్వయం ఉండాలి, ఏదైనా కార్యకర్తలకి లేదా ప్రజలకి ఉపయోగపడే సంక్షేమాన్ని అందించాలి, ప్రజా అభివృద్ధిపై పోటీ పడాలి తప్ప ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేది ఎటువంటి ఉపేక్షించేది లేదు అంటూ కూడా కార్యకర్తలు అందరూ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి రాజమండ్రిలో. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.